మన జీవితాలు మార్చగలుగునుగాక, మన బ్రతుకులు మారిపోవునుగాక, మన పరిస్థితులు మారిపోవునుగాక. ఆ వాక్యాన్ని మనం అనుసరించడం ప్రారంభించాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని అనుసరించాలి. నిజంగా నేను విజయవాడ ప్రాంగణానికి వెళ్తున్నా, వారంతా చదువుకున్న వారైనా, జాబులు చేసేవాళ్ళైనా దేవుని యందు చాలా భయము భక్తితో వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా అంటే చాలా నేర్చుకున్నా. కొన్ని బయటికి వెళ్ళి సిటీలోకి వెళ్ళి ఈ మెసేజ్ చెప్పడం కానీ, వారి మధ్య తిరగటం కానీ నేను ఈ మధ్యకాలంలో చాలా నేర్చుకున్నా. అంటే మన ఈ పల్లెటూరులో ఎలా ఉంటారు, సిటీలో ఎలా ఉంటారు, అక్కడ ఎలా అనుకువగా ఉంటారు అనే దాని గురించి. హల్లెలూయా. అంత క్రితం నేను అంతగా బయటికి వెళ్ళలేదు కాబట్టి అనుభవంగా నేను నేర్చుకోగలుగుతున్నాను. హల్లెలూయా. మనకేంటో తెలుసా, ప్రార్థన అయ్యేకి వెళ్ళొచ్చులే, ఆరాధన అయ్యేకి వెళ్ళొచ్చే, పాటలు పాడేకి వెళ్ళొచ్చులే, ఆమె నిన్నటప్పుడు వెళ్ళొచ్చులే, ఎలాంటిది ఉంటూ ఉంటుంది. లేదనుకో, యేసు ప్రభుల వారు మనకు తెలుసు, ఎప్పుడు ఉండే గుడే, ఎప్పుడు ఉండే అమ్మగారు అయ్యగారే, ఇలాంటి సభాబాలు ఎప్పుడైతేనే నేను క్రైస్తుడిని వెళ్ళొచ్చు రావచ్చు, అలాంటి సభాబాలు మనలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిటీలో అలా కదండి. దైవజనులు వెళ్ళారంటే కరెక్ట్ చెప్పమంటారే, అమ్మ మీరు ఇంటికి పెడతారే ప్రేరు అని అంటారు. నేను పలానా ఇంటికంటే చాలు, నాకంటే ముందే అందరూ గదర్ అయిపోతారు. అక్కడ టైం అంటే టైమే. దేవుని స్తోత్రం. అందరూ గదర్ అయిపోతారు. చక్కగా పాటల విషయాలు కానీ, ప్రార్థన విషయాలు కానీ బాగా సహకరిస్తారు. దేవుని యందు విశ్వాసంగా నమ్మిక ఇచ్చి ఉంటారు. వారికి టైం ఇన్నింటికి పెట్టాలి, ఇన్నింటికి ముగించబడాలి. మనకు అలా కాదు. టైం గొంతు చించుకుని ఎన్ని మార్లు చెప్పినా ఇంకా 12, 11 వస్తూనే ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం నేర్చుకోవాలి దేవుని యందు ఎలా నిలబడాలి అని. ప్రియ సహోదరి సోదరుడా, పలానింటికి మనము ఆ పనికి యజమాని దగ్గరికి వెళితే నిన్ను చేర్చుకుంటాడు. అదే టైం దాటింది అనుకోండి, యజమానుడు రానీడు నీకు సగం జీతమే ఇస్తాడు. కానీ ఏసై కూడా అంతేనండి, సగం జీతము తీసుకునేవారుగా మనము ఉండవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఊర్లో పెద్ద రైతు ఉన్నది. ఇవరికి పనికి వెళ్ళినప్పుడు 9 ఆ గేటు దాటాలి. 9 అంటే గేటు మూసేసేవాళ్ళు. ప్రియ సహోదరి సహోదరు, ఈ లోక యజమాని అన్న కట్టడలు పెట్టింది. మన యజమాను మహిమ కలిగిన రాజు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు వస్తారని కాదు, నువ్వు టయానికి మందిరంలో ఉండు. ఆయన ఇచ్చే బహుమానాన్ని పొందుకుందురుగాక, ఆయన ఇచ్చే కృపను నువ్వు చూసుదురుగాక. చదువులను కిందకి చదువు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నీతిమంతులు భక్తిపరులు ఇద్దరు ఉన్నారండి. కానీ నీతిమంతుల మీద దేవుని హస్తము బహుగా సాపబడి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీతిమంతుల గుంపులో నువ్వు ఉండగలుగుతున్నావా? నిలవగలుగుతున్నావా? ఆరాధించగలుగుతున్నావా? భక్తి పేర్లు గుంపులో నిలబడుతున్నావా? దేవుని స్తోత్రం. పాటలు వింటాం, ప్రార్థన చేస్తాం, వాక్యం వింటాం, అయినా సరే మన క్రియలు మారదు. యెహోవా యందు నమ్మిక ఉంచు, నీ జీవితం మార్చగలుగునుగాక, నీ బ్రతుకు మారిపోవునుగాక. యెహోవా యందు నమ్మకం ఉంచు, ఆశ్చర్యమైన కార్యములు నీ జీవితంలో జరగబడునుగాక. నమ్మిక ఉంచలేకపోతున్నాం మనం. యెహోవా ఎడల నమ్మిక ఉంచలేకపోతున్నాం. అదే ఎవరైనా ఇదిగో నేను వస్తా, ఇక్కడే ఉందంటే ఎక్కే వస్తాడని ఎదురు చూపించి వస్తాము. ఆ మనసు మాట ఇచ్చి తప్పుకోవచ్చు, కానీ నా రాజు మాట ఇచ్చి తప్పుకునే దేవుడు కాదండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మహిమ కలిగిన రాజు. మన జీవితాన్ని మార్చే దేవుడండి, మన బ్రతుకుని మార్చే దేవుడండి, మన స్థితిగతిని మార్చే దేవుడండి. ఈరోజు నీ జీవితం ఒక తెల్ల కాగితం వలె ఉందా?
ఆయన నీలోకి ఒక అక్షరమలే రాబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్మితే ఈరోజు దేవుని మహిమ చూసుదురు కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ గాలి తాకిడికి చెదరనులే, ఏ గాలి తాకిడికి చెదరనులే, నా యేసు నాతోనే ఉంటాడులే, నా యేసు నాతోనే ఉంటాడులే. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. దిగట ఊపిలో నిన్ను జారిన వేళ, విలపించింది తోడెవ్వరు లేక. దిగట ఊపిలో నిన్ను జారిన వేళ, విలపించింది తోడెవ్వరు లేక. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో అక్షరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు తెల్ల కాగితమలే నీ జీవితం ఉండవచ్చు. ఆయన నీలో అక్షరమలే ఇప్పుడే ఈ క్షణమే నీలోకి వచ్చేదురు గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరు, ఆయన నీలోకి చేర్చుకోవాలంటే నువ్వు వేసుకు దగ్గరగా ఉండాలి. చాలామంది కూడా ప్రార్థన మిస్సులో ప్రార్థన అంటే దయచేసి గమనించండి, నేర్చుకోండి. స్టార్టింగ్ ప్రార్థన అంటే స్టార్టింగ్ లాగానే ఉండాలి, ముగింపు ప్రార్థన అంటే ముగింపు లాగానే ఉండాలి, ఎత్తుల కోసం ప్రార్థన ఎత్తుల కోసం లాగానే ఉండాలి, వాక్యం కోసం ప్రార్థన అంటే వాక్యం లాగానే ఉండాలి. దేవుని స్తోత్రం. ఇందులో ఎక్కడ లేనిది కాదు. నేర్చుకోవాలి కొన్ని పాఠాలు జీవ గ్రంథంలో రాయబడినట్లుగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరు, ఎక్కడ వేసిన బొక్కడక్కడే ఉండవద్దు. దేవుని నామములో విస్తరింపబడుదురుగాక, దేవుని నామములో కృప పొందుకుందురుగాక, కృప పొందుకుందురుగాక, కృప పొందుకుందురుగాక, ఆయన నామములో ఉజ్జరింపబడుగాక. ఇంకో మాట చదువుతారు దయచేసి లాస్ట్. తన వంకర త్రోవలో తొలగిపోవున వారి